నేనేమనుకున్నానంటే మీరు ఎవరిని అలా ఊరికే నమ్మరని. బట్ చూసారా, నేను పొరబడి ఉంటాను. మీకు ఈ పని మనిషి మీద నమ్మకం ఉంది, కానీ నా మీద లేదు. బట్ యు నో వాట్ మధు అక్క, నేనివేం పట్టించుకోను. ఎందుకంటే నేనిక్కడికి కేవలం నా ప్రేమ కోసమే వచ్చాను. సో మీరంతా ఏమనుకుంటారో అనుకోండి. నేనైతే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఇకపోతే లీగల్ చేసుకునే విషయం అంటారా? నేను ఇక్కడే ఉండి నా రిలేషన్ని లీగల్ చేసుకుంటాను. అప్పుడు నన్ను ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తాను. మీరు ఏదైతే చేశారో అది అసలు కరెక్ట్ కాదు. అందుకే ఇక మీదటి నుంచి నా లైఫ్లో ఎవ్వరూ ఇంటర్ఫీర్ కాకూడదు. ప్రతాప్, ధైర్య, ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు. నీ రూమ్లోకి వెళ్ళు. మనం తర్వాత మాట్లాడుకుందాం. చూడు, ఇలా సర్దుకుని మధ్యలో వదిలేస్తే సమస్య పరిష్కారం కాదు. నువ్వు ధైర్యంగా ఇప్పుడే నచ్చ చెప్పాలి. మావయ్య, ధైర్య కోపంలో ఉన్నాడు. దీనివల్ల సిచ్యువేషన్ మరింత దిగజారిపోతుంది. ఒకసారి ధైర్య కోపం చల్లారితే నేనే స్వయంగా తనతో మాట్లాడతాను. మాత, ఇదేంటి? గోమాత, ఇది సత్యము, ఇది అసత్యము. సత్యం దిగులు కలిగించవచ్చు, కానీ పరాజయం పాలు కానివ్వదు. అలాగే అసత్య మార్గంలో నడిచే వారెవ్వరైనా సమస్త సృష్టిని ఎదుర్కోవలసి వస్తుంది. సంతోషి సర్వదా సత్య మార్గంలోనే నడుస్తుంది. అందుకే శత్రువుల్లా వ్యవహరించేవారు కూడా సంతోషికి సహకరిస్తారు. సంతోషి ఆమె భర్త ధైర్యల జంటని బ్రహ్మదేవులే కలిపారు. వాళ్ళనెవ్వరూ విడదీయలేరు. మాత, కానీ దేవి పౌలమి ఇంకా సంతోషి ఇంట్లోనే ఉన్నారు. ఖచ్చితంగా ఆమె మౌనంగా ఉండరు. ఈ సంతోషిని ఏదో ఒకటి చేయాలి. ఐ హావ్ టు డూ సంథింగ్. ఏంటి నువ్వు చేసిన పని? ఈ డాన్స్ ఛాలెంజ్ లో మనందరం కలిసి విజయం సాధించాల్సి ఉంటుంది. నాకు తెలుసు మావయ్య, మీకు నా మాటలు వింటుంటే నవ్వొస్తుందని. ఒకటి మాత్రం నిజం, నేను మీలానే సంతోషి ఇంట్లో నుంచి వెళ్ళకూడదనే కోరుకుంటున్నా. అయితే ముందు మనం ఈ సవాలు దిశగా ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. ధైర్య ఈ పిల్లని సవాల్ చేశాడు కదా, అందుకే కలిసి ఎదుర్కొన్న మన లక్ష్యం ఒకటే కదా. కానీ నాకు మన ధైర్యం మీద కోపంగా ఉంది. ఎంత అర్థం లేని సవాలు విసిరాడు ఈ పిల్ల మీద. ఈ పిల్ల పాపం అభంశుభం లేని అమాయకురాలు. తను బ్రేక్ డాన్స్ చాలా చేస్తుంది. మీరు దిగులు పడకండి మావయ్య, సంతోషి డాన్స్ ఖచ్చితంగా చేస్తుంది. నేనైతే కేవలం సైకిల్కి స్కూటర్కి బ్రేక్ ఉంటుందని విన్నాను. అలాగే డాన్స్ అంటే ఏదో నాకు నచ్చిన పిచ్చిగంతులు వేసేదాన్ని. ఇప్పుడు రెండింటిని కలిపి బ్రేక్ డాన్స్ అని చేయాలంటే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూసావమ్మా, ఇప్పుడే ఇంత నర్వస్ అయిపోతుంది. ఇక బ్రేక్ డాన్స్ ఏం చేస్తుంది? మావయ్య, తెలియకపోతే తెలుసుకొని తీరాలి కదా. సంతోషి,
ఇది ఫైనల్. నువ్వు డాన్స్ చేసి తీరాల్సిందే. దానివల్లే డిసైడ్ అవుతుంది ఈ ఇంటి కోడలు ఎవరవుతారో. నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఓ సొల్యూషన్ వెతికాను. ఒక్క నిమిషం. ఏంటివి? ధైర్య ఏ డాన్స్ గురించి చెప్పాడో దానికి సంబంధించిన డివిడీలు. అలాగా? సంతోషి, కంగారు పడాల్సిన అవసరమేం లేదు. మనకి ఈ రోజంతా సమయం ఉంది. ఈ డివిడీలు చూసి డాన్స్ నేర్చుకోవాలి. నేనా? ధైర్యాన్ని పొందడానికి ఇది తప్ప మరో మార్గమే లేదు. ఇప్పుడు నా భర్తని పొందడానికి ఈ మార్గం ఒక్కటే ఉంది. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అయినా ప్రతిదీ మనిషి తల్లి గర్భంలోనే నేర్చుకొని రాడు కదా. ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది కదా. శభాష్ అమ్మా, శభాష్. వెరీ గుడ్ సంతోషి. నేను నీ నుండి ఇదే కాన్ఫిడెన్స్ ఆశించాను. నేను కూడా నీకు దీని సిస్టమ్ గురించి చెప్తాను, ఓకే? కాకా, కాస్త మీరు వినండి. నేను ఇంకా సీడీలు తీసుకురావడానికి వెళ్తున్నాను. మావయ్య, మీరు సంతోషితో ఉండండి. ఇప్పుడు తనకేం కావాలన్నా మీరు హెల్ప్ చేయొచ్చు. ఇదిగో సంతోషి, తీసుకో సంతోషి. చూసావా నేను ఎంత బాగా డాన్స్ చేస్తానో. నాకు అసలు ప్రాక్టీసే అవసరం లేదు. ఐ నో యువర్ అ ఫ్యాబులస్ డాన్సర్. అందుకే నేను ఈ ఛాలెంజ్ చూస్ చేసుకున్నాను. నాకు తెలుసు ఈ నృత్యం నీకు అందంగా అనిపిస్తుందని, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతోషికి సహాయం ధైర్య వాళ్ళ వదినమ్మ చేస్తున్నారు. అలాగే నిన్ను ఓడించడానికి ఆమె తన వైపు ఏ లోటు జరగనివ్వరు. సంతోషి రియాను ఓడించడానికి డాన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ సంతోషికి డాన్స్ చేయడం రాదు కదా. సో తనకి డాన్స్ చేయడమే రానప్పుడు రియాను ఓడించే ప్రసక్తే ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. అమ్మా, ఒక్క నిమిషం. ఆమె ఇలా ఇలా కుడి చెయ్యి వైపుకి, అలాగే ఆమె మెడ కూడా తిప్పింది. ఇలా ఇలా ఏదో చేసేసింది. ఇది అలా చెయ్యి. అలాగే, వెరీ గుడ్. శబాష్. అమ్మా కాస్త చూసుకున్నా. వెరీ గుడ్. అమ్మ చూడమ్మా, చెయ్యి ఇలా చూడు. ఇలా కొంచెం ఇలా ఈ విధంగా చెయ్యి ఇలా నాగుపం బొస్సు కొట్టినట్టు. నా వల్ల కాదు కాక, చాలా కష్టంగా ఉంది. అసలు ఎలా చేస్తారు ఇది? భ్రమలో ఉన్నది నేను కాదు సంతోషి, భ్రమలో నువ్వున్నావు. ఎందుకంటే గెలిచింది నువ్వు కాదు. నువ్వు చేసిన నృత్యము ధైర్యం నిన్ను చేయమని చెప్పింది కాదు. దాన్ని బట్టి చూసైనా నువ్వు ఇల్లు విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈ మంగళసూత్రాన్ని కూడా తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు దీని మీద నీకెలాంటి హక్కు లేదు. ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తూ దాంతో పాటు నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా తీసి వెళ్లాల్సి ఉంటుంది.